जय श्री गणेश, जय श्री गुरुदेव, जय श्रीराम। మనకు శ్రీ ఏదవ్యాస భగవానుడు ప్రసాదించిన భాగవతంలోని ప్రహ్లాద వృత్తాంతము లేక నరసింహస్వామి అవతారం ఎంతో ప్రాముఖ్యమైనది. ఆ భాగవతమును తెలుగులోనికి శ్రీ పోతనామాత్యులు అనువదించినారు. ఆ భాగవతంలోని ప్రహ్లాద వృత్తాంతంలోని కొన్ని పద్యములు, దాని భావన, సందర్భము మీ ముందు ఉంచుతాను. కశ్యపు ప్రజాపతి దితికి జన్మించిన హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, వారి ఇరువులలో వరాహ స్వామి చేతిలో హిరణ్యాక్షుడు మరణించినాడు. ఆ మరణమునకు ఎంతో క్రోధమోహించిన హిరణ్యకశిపుడు బ్రహ్మదేవుడి గురించి మిక్కిలి తపస్సు చేశారు. ఆ శ్రీ బ్రహ్మదేవుడు హిరణ్యకశిపుడికి ప్రత్యక్షమైనప్పుడు, నీకు ఏమి వరము కావాలను హిరణ్య అని అడగగా, హిరణ్యకశిపుడు ఇలా అడుగుతున్నాడు: గాలిం కుంభినిం అగ్నిం నంభూల ఆకాశస్థలిం దిక్కులుం రేలం గస్రములం దమః ప్రభల భూరిగ్రహ రక్షో యాళాదిత్య నరాది జంతుకలహ సమస్తయాప్తిం సమస్త శస్త్రాళిం మృత్యులేని జీవనము లోకాదీశ ఇపింపవే. దాని భావన ఏమిటంటే, నాకు మృత్యు లేని జీవనం కావాలను, అందుకు గాలిలో కానీ, అగ్నిలో కానీ, ఆకాశం పైన కానీ, భూమిపైన కానీ, దిక్కులలో కానీ సమస్త మానవులు, పక్షులు, మృగములు, జంతువులు వాటి చేత కానీ, శస్త్రాలతో కానీ, ఇంటి బయట కానీ, ఇంటి లోపల కానీ, ఎక్కడ కూడా నాకు మరణము సంభవించకుండా అటువంటి వరము ఇవ్వమని బ్రహ్మదేవుడిని అడుగుతాడు. అందుకు బ్రహ్మదేవుడు సరే అన్నాడు. కానీ అవి ఆ వరము మంచికే ఉపయోగించాలని అన్నారు. కానీ ఆ హిరణ్యకశిపుడు తనకు లభించిన అవకాశమును దేవతల మీద, ఋషుల మీద, సాధువుల మీద ప్రయోగించి వారిని బాధింపసాగారు. అదే సమయంలో ఆయనకు ఒక పుత్రుడు జన్మించగా ఆయనకి ప్రహ్లాదుడు అని నామకరణం చేశారు. ఆయన పెరిగి పెద్ద అయిన తర్వాత ఆ తండ్రి హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని, ఏమి నాయన, ఎలా చదువుతున్నావు, ఎలా ఉన్నావని అడుగుగా ఇలా చెప్తున్నాడు ప్రహ్లాదుడు: ఎల్ల శరీరధారులకు ఇళ్లను సికటి నూతి లోపలం త్రేలక నేను వీరు మను మతి భ్రమణంభున భిన్నులై ప్రవర్తిల్లక దివ్య కళామయ మనసు విష్ణునం దుల్లనం చేర్చి తారడవి నుండుట మేలు నిచాచరాగ్రణి. దాని భావన ఏమిటంటే, ఓ దానవేంద్ర, ఓ దానవరాజా, మనకు భగవంతుడిచ్చిన శరీరము ద్వారా ఏర్పడిన శరీరం అనే ఇల్లు చీకటి లోపల నూతిలోని కప్పవలే నేను, నా వాళ్ళు మమకారములు, అహంకారములు పెంచుకొనక ఆ భగవంతుడైన
శ్రీకి మహావిష్ణువు యొక్క రూపమును ఆయన గురించి బాగా ధ్యానం చేసిన ఆ భగవంతుడు ఘోర అరణ్యములలో ఉండినను మనల్ని రక్షించునని ఉద్ధరించునని దాని భావన. అదేవిధంగా ప్రహ్లాదుడు ఇంకా ఎలా చదువుతున్నావు అని హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని ఇలా ప్రశ్నిస్తున్నాడు. నాకు సోధ్యం వయ్యడిది కదా తండ్రి, నా తండ్రి ఈ బుద్ధిగా నీకు లోపలం తోసెనో, పరులు దుర్నీతులు పఠింపించిరో, ఏకాంతమున భార్గవులు పలికిరో, ఈ దానవ శ్రేణికిన్ వైకుంఠుడు కృత అపరాధితుడు, అతనిని వర్ణింప నీకేటికిన్. ఓ ప్రహ్లాద రా, మనకు వైకుంఠుడు శ్రీ మహావిష్ణువు శ్రీహరి పరమ శత్రువు. ఆయనను కానీ దేవతలు కానీ సాధువులు కానీ మహర్షులు కానీ మనము పూజింపకూడదు, వారిని బాధింపవలను. ఈ నా రాక్షస అసుర జాతిలో జన్మించే నీకు అటువంటి బుద్ధులు ఎలా వచ్చినవి? ఏమన్నా దేవతలు రాక్షస పిల్లల రూపంలో వచ్చి అలా బోధించినారా? లేక మీ గురువులు ఏకాంతమున శ్రీహరి గురించి కానీ మహావిష్ణువు గురించి కానీ దేవతల గురించి కానీ చెప్పినారా? అలా ఉండకూడదు. ఇంకా ఆ ప్రహ్లాదుడు తండ్రికి ఏమని చెప్పాడని మరలా